అందరికీ నమస్కారం అండి. మే నెల పెన్షన్లపై సంచలనం. బ్యాంకు ఖాతాలో పెన్షన్లు అయితే జమ చేయబోతున్నారు. కీలక ఆదేశాలు. సుమారుగా 49 లక్షల మంది పెన్షనర్లకు, పెన్షన్దారులకు పెన్షన్లు అయితే తమ యొక్క ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయండి. మిగిలిన వారందరికీ కూడా ఇళ్ల వద్దకే పెన్షన్లు అయితే అందిస్తారు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. 48,92,000 మంది ఖాతాల్లో జమ కాబోతున్న పింఛను. మరో 16,57,000 మందికి ఇళ్ల వద్దనే పంపిణీ. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,50,000 మంది పింఛన్దారులలో 49 లక్షల మందికి, అంటే సుమారుగా 74% మంది బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్లు గుర్తించారండి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని కూడా మే 1వ తేదీన నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. మిగతా 16,58,000 మందికి కూడా ఇంటింటికి వెళ్లి అందిస్తామన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారు, వీల్ చైర్లకు పరిమితమైన వారు, సైనిక పెన్షన్లు తీసుకునే వారితో పాటు ఖాతా లేని వారికి ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ ఉంటుందని తెలిపారు. ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను, బ్యాంకర్లను ఆదేశించామని వివరించారు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెన్షన్దారులు అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని ఈసీ సూచించిందని వెల్లడించారు.